బీఆర్ఎస్ పార్టీకి అత్యంత పట్టున్న సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడం, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా ఉండడం జిల్లాలో కాంగ్రెస్ పట్టు బిగించేలా గట్టి స్కెచ్ వేస్తోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు చూపించిన ఈ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నాటికి కమలం వికసించింది. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు చెక్ చెప్పి స్థానిక ఎన్నికల్లో హవా చాటుకోవాలని చూస్తుంది హస్తం పార్టీ. ఇందుకోసం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రంగంలోకి దింపింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇద్దరు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు అప్పగించారని అంటున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ బలాబలాలపై హనుమంతరావుకు అవగాహన ఉన్నందున గులాబీ బాస్ కు చెక్ పెట్టొచ్చునని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో ముందుగా గజ్వేల్లో పార్టీని పర్యవేక్షించాలని మైనంపల్లికి సీఎం బాధ్యతలు అప్పగించినట్లు చెప్తున్నారు. అయితే తనకు గజ్వేల్ తో పాటు సిద్దిపేట బాధ్యతలు కూడా ఇవ్వాలని మైనంపల్లి కోరారని అంటున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిన మైనంపల్లి ఈసారి సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం మెదక్లో ప్రస్తుతం హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆ స్థానాన్ని కొడుకు అప్పగించి తాను మరో నియోజకవర్గం చూసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్కాజ్గిరి రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం కావడం, సిటీ పరిధిలో ఉండడంతో తన సొంత ప్రాంతంలోనే రాజకీయం చేయాలనే ఆలోచనతో మైనంపల్లి, గజ్వేల్, సిద్దిపేట వైపు చూస్తున్నట్లు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత పట్టున్న సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడం, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా ఉండడం జిల్లాలో కాంగ్రెస్ పట్టు బిగించేలా గట్టి స్కెచ్ వేస్తోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు చూపించిన ఈ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నాటికి కమలం వికసించింది. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు చెక్ చెప్పి స్థానిక ఎన్నికల్లో హవా చాటుకోవాలని చూస్తుంది హస్తం పార్టీ. ఇందుకోసం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రంగంలోకి దింపింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇద్దరు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు అప్పగించారని అంటున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ బలాబలాలపై హనుమంతరావుకు అవగాహన ఉన్నందున గులాబీ బాస్ కు చెక్ పెట్టొచ్చునని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో ముందుగా గజ్వేల్లో పార్టీని పర్యవేక్షించాలని మైనంపల్లికి సీఎం బాధ్యతలు అప్పగించినట్లు చెప్తున్నారు. అయితే తనకు గజ్వేల్ తో పాటు సిద్దిపేట బాధ్యతలు కూడా ఇవ్వాలని మైనంపల్లి కోరారని అంటున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిన మైనంపల్లి ఈసారి సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం మెదక్లో ప్రస్తుతం హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆ స్థానాన్ని కొడుకు అప్పగించి తాను మరో నియోజకవర్గం చూసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్కాజ్గిరి రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం కావడం, సిటీ పరిధిలో ఉండడంతో తన సొంత ప్రాంతంలోనే రాజకీయం చేయాలనే ఆలోచనతో మైనంపల్లి, గజ్వేల్, సిద్దిపేట వైపు చూస్తున్నట్లు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.